ప్రభు నామంలో అందరికీ శుభం తెలుపుతూ ఈ దినం బంగారు ప్రేగ భాగాన్ని కొద్దిగా తలపోస్తూ మరి తగ్గింపు కృప ఆ అంశంపై కొద్దిగా బైబిల్ ధ్యానం చేయాలని నేను కోరుకుంటూ ఆరంభిస్తున్నానండి. ధనము, కీర్తి, అధికారము, పదవులు. ధనము, కీర్తి, అధికారం, పదవులు వీటన్నిటికీ మించి ఆనందంగా ఉండాలంటే మనకి ముఖ్యంగా అవసరమైంది సంతృప్తి, సాటిస్ఫాక్షన్. అది మనకి అన్ని పరిస్థితుల్లో అది కావాలండి. మరి దేనికి భయపడకూడదు. ఎదురు తిరిగితే మరి ఆ భయమే పారిపోద్దట. అందుకని క్రీస్తు నామలో, క్రీస్తు రక్తంలో భయం కలిగినప్పుడు మనకు నిజంగా భయపడరాదని మనం దేవునికి అప్పగించుకోవడం చాలా అవసరం. అయితే నీవు ఎలా జీవించాలి అని అంటే చక్కటి ఇంగ్లీష్లో కూడా టచ్ ఎనీ హార్ట్, మరి ఎంకరేజ్ ఎనీ మైండ్, ఇన్స్పైర్ ఎనీ సోల్. మై హార్ట్, మైండ్, సోల్ని మనము టచ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. మరి మంచి జీవితం జీవించాలంటే ఉదయాన్ని తాకేలాగా మాట్లాడాలి, వారి మనసును ఉత్సాహపరచాలి, ఆత్మను ఉత్తేజపరిచి ప్రభావితం చేయాలి. ఇది మాత్రం మనకు చాలా అవసరం. అంతే కాదు, నేను గతంలో కూడా నేను ఒకసారి చెప్పినటువంటి తలంపులే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తానికి నిజ క్రైస్తవులు ఎలా ఉండాలి మరి రండి. సంఘంలో అదుపులో ఉండాలి, ఇంటిలో పొదుపుగా ఉండాలి, చదువులో కలిసి ఉండాలి, ఉద్యోగంలో నీతిగా ఉండాలి, వ్యవసాయం చేసేటప్పుడు ఓర్పు కలిగి ఉండాలి, దైవ సేవలో పిలుపు ఉండాలి, రాకడలో ఎత్తబడాలి, హృదయములో క్రీస్తు ఉండాలి, చేతిలో బైబిల్ ఉండాలి, మోకాళ్లపై నలుపు ఉండాలి, ముఖంపై తెలుపు ఉండాలి, మాటల్లో నిజము ఉండాలి, చూపుల్లో స్వచ్ఛత ఉండాలి, క్రియల్లో యథార్థత ఉండాలి, పరిచర్యలో జాగ్రత్త ఉండాలి, మరి పాటించుటలో మనస్సు ఉండాలి, మరి మనసులో క్రీస్తే ఉండాలి, ఒంటరి ప్రార్థన ఉండాలి, అన్ని చోట్ల సాక్ష్యం ఉండాలి. ఈ రకంగా ఇలా ఉన్నవాడే నిజ క్రైస్తవుడు. అయితే అసలు బైబిల్ భాగంలోకి వద్దాం. మరి విధిని మార్చే కృప ఒకటి ఉందండి, గొప్ప కృప. కృప అంటే అర్హత లేని వాళ్ళు అందుకునేదే కృప. చక్కటి వాక్యం బైబిల్లో ఇర్మీయా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక కృప చూపించేది. ఈ కృప విడవకుండా చూపించే కృప అండి. పడిపోతే లేవనెత్తే కృప, కృంగిపోతే దీనస్థితిలో ఉండే వాళ్ళని లేవనెత్తి సహాయం కోరితే అందించేటువంటిదే మనకి గొప్ప కృప దేవుడు మనకిస్తున్నాడు. ఒక చక్కటి ఉదాహరణ మన దావీదు, సౌలు కొడుకు యోనాతాను ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళ కొడుకు మెఫీబోషెత్ అనే అతను మరి ఈ శత్రువులు మరి తరుగుతూ ఉండగా దాది తన పట్టుకుని పాపం పారిపోతూ ఉంటే పడిపోతాడు. పడిపోయినప్పుడు 2 కాళ్ళు విరిగిపోతాయి. ఎంతో దీనస్థితిలో పెరిగాడు. అయితే దావీదు రాజ్యంలోకి వచ్చాక ఎవరన్నా ఉన్నారా అని తను ఎంతో చక్కగా ఎంక్వైరీ చేసినప్పుడు ఇలా నీ ఫ్రెండ్ కొడుకే ఉన్నాడనగానే తను పిలిపించినప్పుడు పేరు పెట్టి పిలిస్తే ఎంతో సరదా పడిపోతాడు. అప్పుడు 2 సమూయేలు 9లో ఈ కథ ఉందండి. 5వ వచనంలో అంటాడు, అప్పుడు అంటాడు, నీ దాసుడైన నేను ఉన్నాను అనే మరి అంటే నీ దాసుడు అని తగ్గించుకుంటాడు, సాగిలి పడతాడు పాపం. అప్పుడు నేను అసలు మా కొడుకు రాజు అవ్వాలి, సౌలు తర్వాత మా తాత తర్వాత నేను అవ్వాలి అనే అహంకారం ఏమాత్రం లేదు. తగ్గింపును కలిగి ఉండే జీవితం అంటే కృప చూపించి ఉపకారాలు పొందుకునే ధన్యత ఇస్తుందని ఈ జీవితం చూపిస్తుందండి. 1 పేతురు 5:6 కూడా బలిష్టమైన చేతి కింద మనం దీన మనసుగా ఉండటానికి చూసుకోవాలి. యాకోబు భక్తుడు కూడా మరి ఈ మాట చెప్పాడు. ఆదికాండం 32:10 కూడా సమస్త ఉపకారమునకు అపాత్రుడను అని కూడా అక్కడ యాకోబు తగ్గింపుతో చెప్పుకున్నాడు. మరి 138:6 కీర్తనలో దీనిలో లక్ష్య పెడతాడు. మరియ కూడా మరి లూకా 1:47 నీ దాసురాలను దీన కటాక్షిస్త అనుభవంతో తగ్గింపు చూపించింది. మరి యాకోబు 4:10 కూడా ప్రభు దృష్టిలో తగ్గించుకుంటే హెచ్చింపబడతాం అని ఉంది. మరి 9వ అధ్యాయం 2వ సమయంలో ఈ కథలో తండ్రిని మరి సదాకాలం నాతో భోంచేస్తావు అని నా భయపడవద్దు. ఈ భయపడవద్దు అనే మాట మనకి 365 రోజులు ఉంది కదండి. మరి ఇక్కడ కూడా భయపడవద్దని ఒక మాట అన్నాడు. మరి సౌలు మరి నాకు ఏది అడగలేదు, తను సౌలు మనవడు, కానీ మరి దిశను దశను మార్చే దేవుడు, దుర్దశను కృపతో నింపే దేవుడు,
తలరాతను మార్చగల దేవుడు, కృపగల దేవుడు, అన్ని పరిస్థితుల్ని కూడా మార్చే దేవుడు. అయితే ఆ కృప మనల్ని రక్షిస్తుంది. మరి జీవితాంతం కృప చూపించే రీతిగా, కృపా క్షేమములు నీ వెంట వస్తున్న రీతిగా చివరి అంతం వరకు తనకి వేతనం ఇస్తూ, మరి రోజు తన సొంత బిడ్డలాగా వాళ్ళ మీద కూర్చోబెట్టుకుని భోజనాన్ని పెడుతూ ఎంతో దయ చూపించాడు. ఒక చిన్ని కథ ఉదాహరణ గమనిస్తే, ఒకడు 2 కుండల్లో కావిడి కుండలుగా నీళ్లు మోస్తూ ఉంటే ఒక కుండ పగిలిపోయిందట. పగిలిపోతే అది వదిలిపెట్టకుండా అలాగే నీళ్లు సగం కారిపోయినా సరే ఒక కుండ మంచిగా ఉంది కదా అని మరి 1.5 కుండన్నా నీళ్లు ఉన్నాయని తీసుకుని రోజు మోసుకునేవాడట. అయితే అయ్యా, నువ్వు ఇంత పాడైపోయిన కుండను కూడా నువ్వు వాడుకుంటున్నావా అని చెప్పి బాధపడేదట ఆ కుండ. లేదు లేదు, నువ్వు చూడు, కొంతకాలం అయిన తర్వాత నీవే చూస్తావని ఆ దారంతా చూపిస్తే, ఆ పగిలిపోయిన కుండలో నీళ్లు కొద్ది కొద్దిగా కారుతూ ఆ దారంతా విరైపోసిన రంగురంగుల పువ్వులు కనబడ్డాయట. ఆ నీళ్లు, ఆ విత్తనాలు ఎప్పుడో దాగిపోతే ఈ నీళ్ల వల్ల అవి చక్కగా పుష్పించినాయట. నా వల్ల కూడా అందుకనే చక్కటి పాట ఉంది. పగిలి ఉన్న పాత్రని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. మనం ఎటువంటి పరిస్థితిలో పగిలిపోయినా ఆయన కృప చూపించేవాడు. ఏ స్థితిలో ఉన్నా సరే దయ చూపించేవాడు. నేను ఏ పాటి వాడిని దయ చూపించడానికి అడిగినప్పుడు మరి ఇంత తగ్గింపుతో ఉంటే ఆయన కృప పొందాడు కదా మహిపురుషుడు. అయితే దావీదు కూడా 2 సమూయేలు 7:18 నాకు ఇష్టమైన మాట. మరి ఏంటంటే, దేవా, నేను ప్రభువా ఇంతగా దీవించబట్టకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అన్నాడు. అంత గొప్ప రాజు కూడా అంత తగ్గింపుతో, నీ ఆశీర్వాదం నుండి నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడిన గాక అని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా మంచి తగ్గింపుతో మనం ఉపకారాలు పొందగలం, తర్వాత కృపను పొందగలం. ఈ కృప మరి సంపూర్ణ ప్రత్యక్షత గలవాడే ఒక్కడే ఉన్నాడు, పౌలు. మరి ఈ పౌలు కృప లేకపోతే నా జీవితంలో ఏది లేదని ఎన్నోసార్లు సందర్భాలు చెప్పాడు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, న్యూ టెస్టిమెంట్ పుస్తకాల్లో మరి రోమా, కొరింథీ, హెబ్రీ, ఫిలిప్పి, ఫిలోమోన్ ఈ పత్రికల చివరి మాటలో ఒక మాట, క్రీస్తు కృప మీతో ఉండుగాక అంటాడు. కృప ఉండుగాక. అంతేకాదు 66 పుస్తకాల్లో మరి చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా మరి చివరి మాట కూడా కృప మీతో ఉండుగాక అని కూడా ఉంటుంది. ప్రభు యేసు రమ్ము, కృప మీతో ఉండుగాక అనే మాట ఉంటుంది. అంటే కృపకి ఎంత ప్రాముఖ్యత బైబిల్ గ్రంథంలో మన పట్ల చూపించాడో మనకు అర్థం కావాలి. అప్పుడు ప్రతి అడుగున మనకి ఈ కృప 2 పదాలు. మరి ఒక ఆయన చెప్తాడు, మరి ఈ మన హోసన్న గారంట ప్రసంగంలో ఒకసారి చెప్పాడట, నాకు 2 మాటలు నాకు చాలా ఇష్టం. ఆ 2 మాటలు వింటే నేను పులకరించిపోతాను, ఉప్పొంగిపోతాను. ఆ 2 మాటలు ఏంటంటే ఆరాధన, కృప. అందుకని ఆయన పాటలన్నిటిలో ఆరాధన, కృప అనే మాటలను వదలకుండా పెడతాడని చెప్పారు. గమనిస్తే మరి కృప పొందితే ఏమేమి అనుభవాలు వస్తాయో, కృప తెలిసిన చోట సంఘం ఎలా ఉంటుంది, మరి కృప పొందిన సంఘం ఎట్లా ఉంటుంది, కృప పొందిన విశ్వాసం ఎలా ఉంటాడు, కృప పొందిన సేవకుడు ఎలా ఉంటాడు, మన కృప పొందిన కుటుంబం ఎలా ఉంటుంది. ఏదన్నా మంచి జరిగితే అబ్బా దేవుని కృప వాళ్ళు ఇల్లు కొనుక్కున్నా, దేవుని కృప వాళ్ళే అని అంటామే కానీ ఆయన అసలు కృప హెబ్రీ 2:9 ఉంది. కృప వలన ప్రతి మనిషికి మరణం అనుభవించిన పౌలు అది ఆ కిరీటం నాకు చనిపోయే అనుభవాల్లో ఉంటూ కూడా ఇతరుల కోసం విజ్ఞాపన చేయడం, విడుదల కోసం ప్రార్థించడం, నిద్ర ఆకలి చంపుకొని ఇతరుల బాధ్యత కోసం మన విజ్ఞాపన చేయడంలో విలువైన కృప దాగి ఉందని, జీవము కలిగే రీతిగా కృప ఉంటుందని కూడా తను హెచ్చరించడం జరుగుతుంది. ఈ కృప వల్ల మరి ఎంతో పాపం చేసిన దావీదు కూడా నీ కృపకు నాకు దూరం చేయి కొన్ని ఏడ్చి ఉన్నాడంతే, గుండె పగిలేలాగా. 2 కొరింథీ 6:1 పొందిన కృపను వ్యర్థపరచుకోరాదు, మనం పొందిన దాన్ని వ్యర్థపరచుకోకూడదు. మరి ఇంకొకటి గలాతీ 2:21 దేవుని కృప నిరర్ధకము చేయకూడదు అని చెప్పి రాయబడింది. హెబ్రీ 12:15 చేదు వేరు ఉంటే దానివల్ల మనం కృపను పోగొట్టుకుంటామంటండి. మనలో చేదు అనుభవాలు ఉండకూడదు అన్నమాట. మరి తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, సిగ్గుపడాలి అని సామెత 21:21 నీతి కృప అనుసరించేవాడు మరి జీవము నీతి పొందుకుంటాడు, ఘనత పొందుకుంటాడు. ఈ కృప పొందినవాడు ఘనత కూడా పొందుకుంటాడు. ఈ వనరుల్లో ఈ చిన్ని మాటలు 3 చాలా విలువైనయండి. నీతి, కృప, సత్యము, రక్షణ.
ఇవన్నీ వదులుకోకూడదు. కృపా సత్యము ప్రకటించకుండా ఊరకుండలేదంటాడు. కాబట్టి కృపాని సత్యాన్ని మనం ప్రకటించాలి. కీర్తన 40:10 చక్కటి వాక్యాలు మనం గమనించుకోవాలి. అయితే కృప తర్వాత కృప గురించి మనం ఎంతనా చెప్పుకోవచ్చు. 66:20లో నీ 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 నా యొద్ద నుండి కృప మరి తొలగిపోదు అని కూడా చెప్పాడు. కృప తొలగిపోయేది కాదండి. అదో పక్కన పెట్టేది కాదు. తర్వాత కృపను పోగొట్టుకున్న దేవదూతలు 2 పేతురు 2:4లో కూడా వాళ్ళు పోగొట్టుకుంటే తిరిగి పొందుకోలేము. యూదా పత్రిక 6వ అధ్యాయంలో ప్రాధాన్యత నిలుపుకోలేదు. వాళ్ళు కృపను పోగొట్టుకుని శాశ్వతంగా దూరం అయిపోయి సైతాన్ అయిపోయాడు కదండి. దేవుని కృపను పోగొట్టుకుంటే మనం చాలా నష్టపడతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కృపను ఎవరెవరికి అవసరం, మనకి ఎవరు బలహీనంగా ఉంటారు, అర్హత లేకుండా ఉంటారు, మరి తగ్గింపుతో ఉంటారు, మరి అసంపూర్ణులకు కృప కావాలి. మనం అసంపూర్ణమే కాబట్టి ఆయన దేవుని కృప నిత్యం ఉండదు, ఆయన కృప నిత్యం ఉండదు, ఆయన కృప శాశ్వతం ఉంటుందని మనం పాడుకుంటాం. మరి యోగు 37:1 కూడా జయధ్వనులు చేస్తున్న అద్భుతాలు అని చెప్తూ మరి కృప పుట్టబోతుంది. ఆయన భూలోకంలో కొరకే కాని కృప చేయుటకు ఆజ్ఞాపించి అది నెరవేర్చే దేవుడు ఆ కృపను. కాబట్టి మన శాశ్వతమైన కృపతో దీవించే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. దినవృత్తాంతము 1:21-13లో యెహోవా మహాకృప గలవాడు. ఆయన నిజంగా మహాకృప గల దేవుడు మనకున్నాడు. కృప విస్తరింప చేయగలడు. కీర్తన 89:33లో నా కృపను బొత్తుగా ఎడము చేయనన్నాడండి. అంటే కొంచెం ఎడం చేస్తాడు కదా, కొద్దిగానా సరే మనం తొలగిపోతున్నామంటే మన బలహీనత కారణం. ఆయనకు తొలగిపోకుండా నీ కృప నన్ను విడువాదు, నీ నిబంధన తొలగాదు అని ఎంతో చక్కగా పాడుకుంటున్నాం మనం. ఆ కృప యందు దూరం కాకుండా మనం గమనించుకోవాలి. అది ఒక ప్రాసెస్ అండి. ఆ కృపను మన గుండెల్లో పెట్టుకొని మనం ఆశీర్వాదకరంగా జీవించడానికి మరి శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమిస్తాను, విడువక కృప చూపిస్తున్నా అన్నాడు. విడువక కృప, తొలగిపోకుండా దాచుకునేటువంటి కృప, ఉచితంగా అర్హత లేని వాళ్ళు పొందుకునే కృప మనందరూ పొందుకుందాం. కృప అంటే గ్రేస్ అండి. మా నాన్నగారు నాకు గ్రేస్ విజయ అని పెట్టారు. మా నాన్నగారు కరెస్పాండెన్షిప్ వచ్చిన మొదటి రోజుల్లో మిషనరీస్ అందరూ వెళ్ళిపోయాక మా నాన్నగారికి ఇచ్చారు సమర్లకోటలో. అందుకని నాకు ఆ పేరు పెట్టారంటారు. కృప విజయము, గ్రేస్ విక్టరీ. అదే ప్రభు నా జీవితంలో ఎంతో అయోగ్యురాలు నన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఇంకా నేను తగ్గించుకుని ఏపాటి దాన్నని నేను ఆయన సేవిస్తున్నాను. అయితే మా పాప చెల్లికి కూడా కృప అనే పెట్టారు. దేవకృప. తను మరణమైంది కదండి ఈ మధ్య. కృప అది మా నాన్నగారి జీవితంలో అది కృప నిండిన అనుభవం పొందారు కాబట్టి మా ఇద్దరికి ఆ పేర్లు పెట్టి సంతోషపడ్డారు. మన జీవితాల్లో కృపను కాపాడుకుందాం. మనందరికి కూడా ఆయన కృప నిత్యము నిలిచిగాక. ప్రభు చిత్తంలో మొదటి భాగంలో తగ్గింపు కృప కొంచెం వివరించడం జరిగింది. కృప నా పేరు మీద గ్రేస్ అనే దాని మీద ఉంది కాబట్టి నేను అనుభవపూర్వకంగా అర్హత లేని నాకు దేవుడిచ్చిన దీవెని బట్టి కృప గురించి ధ్యానం చేయగా మరికొన్ని తలంపులు ఉండబట్టి పార్ట్ 2 కూడా పెట్టి దేవుని కృప గురించి వివరించడానికి నేను ఆశపడుతున్నానండి. పార్ట్ 2లో చక్కటి రెఫరెన్సెస్ మరి దేవుని యొక్క భక్తులు తెలియజేయగా నేను అది సేకరించి మీతో పంచుకుంటున్నాను. కీర్తన 32:10లో భక్తులకు అనేక వేదనలు కలుగుచున్నవి, ఆయన యెహోవా యందు నమ్మిక ఉంచే వారికి కృప ఆవరించుచున్నది. కృప చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. మరి జాలి, కనికరము, ప్రేమ, వాత్సల్యం కూడా అనొచ్చు. దేవుని కృప మరి ఎవరికి ఆవరిస్తుంది? ఆయనపై నమ్మిక ఉంచిన వారికి కృప ఆవరిస్తుంది. ఆదికాండంలో కృప పొందిన వాడెవరు? నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడయ్యాడు. నోవాహు వాత్సల్యము మరి ఆయన వాత్సల్యం కృప కూడా దేవుడు తన ఎడల చూపించాడు. ఆ ఫ్యామిలీ రక్షించబడింది. కృప ఆవరించబడక తప్పించబడతాము, రక్షించబడతాము, ఉన్నత స్థితికి చేరతాం. ఆ కృపగల వారిని మన కృపగల వారిగా మనం జీవించాలంటే దుష్టత్వం నుండి తప్పించబడటకు కూడా కృప కావాలి. కృప ఆవరించినది. మరే తల్లికి కూడా కృప ఆవరించింది కాబట్టి ఆవిడ కృపతో నింపబడి ధన్యురాలైంది కదా. ఇశ్రాయేల్ అందరికి కూడా ఉదయాన్నే కృపతో తృప్తిపరచబడ్డారు. కీర్తనలు 90:14లో ఉదయంలో నీ కృపతో తృప్తిపరచము, మా మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించగలము. కృప ఆవరిస్తే మనకు ఆనందం ఉండే. ఉదయాన్నే ఇశ్రాయేలుకు మన్నా కురిపించి వారిని ఎంతో తృప్తిపరిచాడు. దుఃఖము, నిట్టూర్పు, వేదన, సమస్యలు, ఇరుకు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ కూడా కష్టాలు పరంపరగా ఆవరించినప్పుడు ఆయన మన కృప చూపగలడు. మరియకు నోవాకు చూపిన కృప మనకి చూపగలడు. ఆ కృపలో పాపం నుండి రక్షణ, రోగం నుండి స్వస్థత, దుష్టత్వం నుండి విమోచన,
మరి ఆశీర్వాదాలు కూడా పొందగలము. దేవుని పిల్లమని పిలువబడుటకు యోగ్యత లేని వారమైనా మనల్ని కృప ద్వారా రక్షించిన ఈ రాజైనటువంటి యాజక సమూహంగా చేసి పరిశుద్ధ జనంగా చేశారు. ఆత్మ సంబంధమైన బలులు అర్పణ మరి అర్పింపబడటానికి మనల్ని దీవించిన అనుభవాలు మనకి ఇచ్చాడు. అయితే మరి పౌలు కూడా మరి ఒక సందర్భంలో మరి ముళ్ళు తీసేయమంటే నా కృప నీకు చాలు అన్నాడు. అయితే ఆయన ఉత్తరాలన్నింటిలో కూడా కృప సమాధానం మీకు కలుగును గాక అని కూడా చెప్పడం జరుగుతుంది. మన కుటుంబాలు దీవించాలని ప్రభు అభీష్టమైనది. దీవెనలతో కృపతో ఆవరించే దేవుడు. దావీదు ఎప్పుడు అంటాడండి, నీ కృప నాకు దూరం చేయొద్దని. ఆ కృప అనిపించుటకు అర్హులంగా ఉండాలి మనం. అర్హత లేని వారికి అర్హత కలిగించేదే. మరి నిజంగా మా నాన్నగారు నాకు ఆ పేరు పెట్టినందుకు నేను ఎంతగానో స్తుతిస్తాను. అర్హత లేని నాకు ఈ స్థితి ఇచ్చి మీతో పంచుకునే ధన్యత ఇచ్చి ఈ పరిచయం ఇచ్చాడండి. ఆయనకే స్థుతి, ఆయనకే మహిమ. కృప ఆవరించగా దావీదు రాజు దావీదుకు రాజు అయ్యాడు కదా కృప ఆవరించగా. యోహాను 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందాం. మోషే ద్వారా కృప సత్యము యేసు వల్ల కలిగింది. ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో మరి మొదటి 5 పుస్తకాలు ఆది కాండం, మరి నిర్గమకాండం ఇవన్నీ కూడా త్వర అంటారు కదా, అది నిబంధన చూపించేది. కానీ ప్రజల్లో ఎలా బ్రతకాలో మరి ప్రభు కృప చూపించేది న్యూ టెస్ట్మెంట్లో. మరి కేవలం కృపను మనం తలస్తాం. క్రీస్తు ద్వారానే కృప ఇచ్చాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ మార్గం చూపిస్తుంది, న్యూ టెస్ట్మెంట్లో పరిపూర్ణం చేసి ఆ మార్గము నిత్యత్వం వరకు ఆయన రక్తంతో కడుగుబడిన అనుభవంతో మరి క్షమతో ఆయన దగ్గరికి చేర్చబడతాం. అది మన దారి ఏర్పడింది. మరి ఇంకొక భక్తుడు అంటాడు, ఎక్స్టెండెడ్ కృప, పొడిగింపబడిన కృప. అది నిజంగా మరి ఏదైనా వస్తువు కొంటే గ్యారంటీ ఇస్తారు 2 ఏళ్ళని, లేకపోతే ఇంకో సంవత్సరం పెంచుతారు. అది ఆ రకంగా పెంచబడినటువంటి కృప అనుభవం. నిజంగా చెప్పాలంటే బైబిల్ ఉపమానంలో ద్రాక్ష చెట్టులో అంజూరపు చెట్లు వేసినప్పుడు 3 ఏళ్ళు చూపించే తోటమాలి ఆ పండ్లు లేనందుకు ఆ యజమాని వచ్చి దాన్ని నరికివేయమని చెప్పినప్పుడు ఇంకొక సంవత్సరం ఉంచండి అని ఎక్స్టెండెడ్ గ్రేస్ అడుగుతాడు. నేను బాగు చేస్తాను దాన్ని, ఇంకా ఎరివేస్తాను చేస్తానని. అప్పుడు కూడా లేకపోతే ఆయన నరికి వేస్తాడని చెప్తాడు. అయితే ఎందుకంటే మనము కృపని వాళ్ళు అది చులకనగా చూడకూడదు. ఆయన కృప ఎంతవరకు పరిమితంగానే ఉంటుంది. మనం ఎక్సీడ్ అయిపోతే మనకు ఆ కృప ఆగిపోద్దండి. మరి నిజంగానే సొదొమ గుమ్మరాల పట్ల వాళ్ళ భ్రష్టత్వం గురించి ఆ అబ్రహాం ఎంతగా బేరమాడాడండి. 50 మంది ఉంటే రక్షిస్తావా, 40, 30, 20, చివరికి 10 రక్షిస్తావని అప్పుడు తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంటికి వెళ్తాడు. నిజంగా నీచుల ఎడల ఆయన అంత దయ చూపించిన ప్రేమ ఎంత గొప్పది. అబ్రహాం యొక్క ఔదార్యం ఎంతో గొప్పదండి. మరి ఈ రకంగా మనం ఆయన కృపని మనం ఎలాగా వినియోగించుకుంటున్నామో కూడా గమనించుకోవాలి. కృప విలువైంది. అది 2 అక్షరాలే పదం కానీ అది చాలా గొప్ప శక్తి కదా. అది దానికి మంచి మాట. మలాకి 4:6 దేశమును తండ్రి మనసు కుమారుల వైపు, కుమారులు తండ్రి వైపు తిప్పటానికి వాళ్ళని శపింపకుండానట్లు అనే మాట ఉంది. అంటే శాపాలకి గురి కాకుండా మనల్ని ప్రకటనలో చివరి ఒక మాట ఉంటుంది, ప్రభువైన యేసుకృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఎవరికి తోడై ఉంటుందండి? ఆయన కృప పరిశుద్ధులకు తోడై ఉంటుంది. అది తేడా. కృప అనుభవించేదే తెలుస్తుంది. అన్మెరిటెడ్ ఫేవర్, అర్హత లేని వారికి కలిగించేదే కృప. ప్రతి దినము కృప అవసరం. మన సొంత అనుభవాలపై ఆధారపడకూడదు మనం. అది ఎంత చక్కటి సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా. మరి స్తోత్రం చేసి కీర్తింతం పాడుకుంటాం. అది ఎంత మంచి మాట. సర్వకృపా నిధి ఆయన దేవుడు. అది ఒక చక్కటి మాట. 1 పేతురు 5:10 ఉంది. హెబ్రీ 4:16 మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముగా కృపాసనం చేరుతాము. దేనికి పొందాలి మనం? కృప పొందడానికి, సమయోచిత సహాయం కావడానికి. మనం కావాలంటే ఆయన పాదాల చెంతకు వెళ్లాల్సిందే కృప కొరకు. హెబ్రీ 10:29 కృపకు మూలముగు ఆత్మ. కృపకు ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. కృపకు మూలముగు ఆత్మ. ఎఫెసీ 2:6 కృప చేతనే రక్షించబడ్డారు. అది దేవుని యొక్క వరమే. ఇది కృపా సువార్త. కృపా సువార్త. తర్వాత అపొస్తలుల కార్యం 20:24 కృప మహిమ సువార్త. వాక్యము, అది కృపా వాక్యము, కృపా మహిమ, కృపా సువార్త. మరి అపొస్తలుల కార్యం 4:33 అధికమైన కృప పొందడానికి ఎఫెసీ లో చాలా చక్కగా కృప గురించి 1వ అధ్యాయంలో కూడా ఉంది. మరి ఈ రకంగా మరి దేవుని యొక్క కృపను పొందటానికి మన స్వభావం ఎట్టుండాలి?
మన తోటి వారిని కూడా మనం కనికరించాలి. మరి ప్రకటనలో 22:11 అపవిత్రుడిని అట్లాగే ఉండమన్నాము, పరిశుద్ధుడు అట్లే ఉండము, కానీ ఎవరి క్రియలు చొప్పున వారికి తీర్పు తీరుస్తాడు. అర్హత లేని మన కృపనిస్తున్నాడు. తర్వాత ఆమోసులో ఎంత చక్కగా చెప్పాడంటే, ఒకటో అధ్యాయం, రెండో అధ్యాయంలో 1, 3, 6, 9, 11 అన్నిట్లో కూడా వాళ్ళ ఏ దేశస్తుల విషయంలో 1, 2, 3 సార్లు తప్పులు చేస్తే కూడా అప్పుడు నేను శిక్షిస్తానని చెప్పి గాజా వారికి, దమస్క్ వారికి, తూరు వారికి, ఎదోము వారికి, అమోరీయులకు, మోయాబు వాళ్ళకి, యోధాకి, ఇస్రాయల్ దోషమును బట్టి శిక్షిస్తాను. అంటే మనం ఊరికే కృప చూపిస్తాడని మనం ధైర్యంగా ఉంటాం కాదు. మనం సరిగ్గా లేకపోతే, పవిత్రంగా ఉంచకపోతే ఆ కృప ఆగిపోద్దండి. మరి ఆ బాధల్లో చాలా మంది అన్నారు కృప సులభంగా ఉండకూడదు. మనము అబ్రహాము తెగించి మాట్లాడుతున్నా అన్నాడు. దేవుడు దీర్ఘశాంతం చూపించే దేవుడు. మరి ఈ రకంగా ఆ ప్రేమను మనము వ్యర్థంగా వాడకూడదు. కృపకు వాడిన పదాలు చాలా ఉన్నాయి. కృపా సింహాసనము, అధికమైన కృప, అబండెంట్ గ్రేస్, ఎంత చక్కదండి. సమృద్ధి అయిన కృప. అపోస్తలుల 4:33, ఎఫెసీ 1:4 ఆయన కృప మహదేశ్వరమును బట్టి, అత్యధికమైన కృపను బట్టి. అది 1 పేతురు 4లో నానా విధమైన కృప. కృప చాలు. చాలంటే ఎటువంటి కృపది? సఫిషియంట్ గ్రేస్. సఫిషియంట్ గ్రేస్ మనకిస్తాడు. అది శక్తివంతమైన కృప, గొప్ప కృప, ఆయన కృప. యోహాను 1:17లో, 1:14లో కూడా కృపా సత్యము యేసు ద్వారా కలిగింది. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. రోమ 11:5లో కృప యొక్క ఏర్పాటు చొప్పున కృప ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎంతో మంది ఉండగా మనల్నే ఏర్పరచుకున్నాడండి. మనం ఆయన జనాంగము. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యుడు అని పిలిచాడు. కృప చేతనే విమోచించాడు, నీతిమంతులుగా తీర్చాడు. గలతీ 1:15, రోమ 3:24 కృప చేత నిత్యమైన ఆదరణ మనకిచ్చాడు. నిత్యమైన ఆదరణ మనకిచ్చాడు. తర్వాత పౌలు కృపా సమాధానం కలుగును గాక అని ప్రతి పత్రికలో రాయడం మనం చూస్తాం. మరి కీర్తనలో కూడా నీ కృప జీవము కంటే ఉత్తమం అని కూడా కీర్తనకారుడు అన్నాడు. పరిశుద్ధ జీవితం జీవించాలంటే కృప కావాలి. ఇతరులు క్షమించలేకపోతే కృప దూరం అవుతుంది. కృప జయించేలాగా చేస్తుంది, నూతన శక్తి ఇస్తుంది, ఆత్మీయంగా ఐక్యత, ఐశ్వర్యవంతం చేస్తుంది. ఆయన ఎంత మంచి మాట అండి. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. అవునా? దేవుడు మనం ఎన్నుకున్న వాళ్ళ భాగ్యం ఎంత గొప్పది అని మనం అతిశయించి దేవుని దగ్గర తగ్గింపుతో ఆయన కృప కొరకు వేడుకుందాం. 2 కొరింథీ 9:8లో సమస్త విధమైన కృప విస్తరింపచేసేవాడు, ఉత్తమమైన ప్రతి కార్యం చేయటకు మనను కృప ఆవరించే అనుభవం మనకిస్తాడు. కాబట్టి కృప గురించి ఈ 2 భాగాలు కూడా పూర్తిగా కృప యొక్క ఆయన ఉచితమైన దయా ప్రేమను మనం గ్రహించాం. కాబట్టి ఆ కృపను పొందుకొని ఆయన కృపాసనం మీద ధైర్యంగా వెళ్తూ నిత్యత్వం వరకు మనం సాగిపోదాం. అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.